ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాతు. ఇంద్రాణి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు గురువుల యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరికీ శ్రీ కపాల కాళ భైరవ స్వామి ఆశీస్సుల చేత అందరూ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విద్యార్థులకు విద్య, ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యాపార ఆకర్షణ, ధనాకర్షణ కలిగి ఎవరికి ఎలాంటి కష్టాలు లేకుండా ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, కష్టపడే తత్వాన్ని ప్రసాదించాలని కాళభైరవ స్వామిని కోరుకుందాం. 16/7/2024 నుండి 31/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని వీక్షింపచేద్దాం. తులారాశి వారు ఆషాఢమాస పూర్ణిమ అష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన ఐశ్వర్యానికి, ఆనందానికి, విదేశయానానికి, అద్భుత రాజయోగానికి స్వాగతం పలుకుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, టీ, తు, తే అక్షరాల వారిని తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా కాళికామాతకు, అమ్మవారికి బోనం తీసుకుని వెళ్ళడం, ఒక మంచి తెల్లటి మట్టి కుండలో కానీ, రాగి బిందెలో కానీ పాలను, నీళ్లను తీసుకుని వెళ్ళి అమ్మవారికి శాఖలాగా పోయడము, అలాగనే తెల్లటి కొబ్బరికాయ చిప్ప భాగంలో మనం కొబ్బరికాయను పగలగొడితే లోపల కొబ్బరి తెల్లగా ఉంటుంది. కొబ్బరి నూనెను వేసి 8 రకాల ఒత్తులను 8 వైపులా వేసి వెలిగించి ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళి అమ్మవారి ముందర పెట్టడం వలన నూతన వస్త్ర ఆభరణాలు, నూతన బంగారు ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహాలు, విదేశానానికి వెళ్ళేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధి, పిల్లలు ఎలాంటి ఉన్నత స్థితికి ఎదగాలో తల్లిదండ్రులు ఆలోచన చేయడంలో అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. అప్పులు ఇచ్చిన వారే మిమ్మల్ని రాబోయే కాలంలో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, అనేక రకాలుగా మీ యొక్క స్థిరచరాస్తులపైన కొందరు కన్నేసించారు అని చెప్పి గమనించాలి. అష్టమంలో కుజుడు ఉండడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. యంత్రాలతో, ఆయుధాలతో, దయచేసి మాటలతో చెలగాటమాడొద్దు, అపహాస్యం అసలే చేయొద్దు. అష్టమంలో గురుదోషం ఉండడం వలన మనోవేదన, పై అధికారులతో ఒత్తిడి, కింది సహా ఉద్యోగస్తులు మీ అవసరం ఉంటే ఒక రకంగా, మీ అవసరం తీరిన తర్వాత మరో రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, అక్కడే శుక్రుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రైవేట్ రంగంలో ఉండబడినటువంటి వారికి ప్రమోషన్స్ రావడము, బ్యాంకు లోన్లు సరైన సమయానికి ధనం అందడము, స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ధ్యానంగా ఉండగలిగినట్లయితే రాబోయే కాలం అంతా మంచి కాలమే అని చెప్పి